ఒక అబద్ధాన్ని వక్రీకరణ చేయడంలో చంద్రబాబు ఈనాడులది అందవేసిన చెయ్యి అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్. వైఎస్ జగన్ ఉయ్యాలవాడని అవమానించినట్లు ఎల్లో మీడియాలో వార్తలు రాస్తున్నారని ఆగ్రహించారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడే ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టి బహిరంగ సభలోనే ప్రకటించారని గుర్తు చేశారు. వారి న్యూస్ ఛానల్లోనే ప్రైమ్ టైం న్యూస్లోనే ఈటీవీలో వార్త ప్రచురిస్తూ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి పేరుని కర్నూలు జిల్లా ఎయిర్పోర్టుకి పెడుతూ రాయలసీమ ప్రజల జేజేల మధ్య అనౌన్స్ చేశారు. దానికి సంబంధించినటువంటి వార్త కూడా ఒక్కసారి ఆ ఈటీవీలో ఆ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక్కసారి దీన్ని ఎవరో సోకాల్డ్ నకిలీ అసోసియేషన్ అంటే టీడీపీ వాళ్ళు వెళ్ళింటారు కదా, ఆ నకిలీ అసోసియేషన్ కూడా ఒక్కసారి ఇది చూడాలి.